ప్రతిపాదించుకోవడం జరిగింది. దాన్నే మళ్ళా ఈరోజు ఇంకొకసారి ప్రతిపాదించుకుంటూ ముందుకు వెళ్దాం. నిన్నను 18, 19, 20, 21, 22 5 శ్లోకాల ద్వారా అయితే నిన్ను చెప్పుకున్న విషయాలు ఇంకొకసారి మననం చేసుకుంటూ వెళ్తాను. ఈరోజు పంచీకరణ చేయడానికి శ్లోకం కూడా ఆయన మళ్ళీ ఇక్కడే 27లో ఇచ్చారు. పంచీకరణ శ్లోకము 27లో ఇచ్చారు. ముందు ఇవన్నీ పంచి అక్కడ మళ్ళీ పంచీకరణ 27లో కూడా వస్తుందో ముందు చెప్పుకున్నాం కాబట్టి ఆ శ్లోకం సులభంగా వెళ్ళిపోవచ్చు. మనం అనుకో ముందో మొత్తం చెప్పేకున్నాం కదా. సరే, ఇప్పుడు మనము పంచీకరణం మొట్టమొదటి పుట్టినటువంటి భూతాన్ని ఏమంటారు? అపంచీకరణ. అపంచీకరణ. మొట్టమొదటి పుట్టిన భూతాలు ఏమిటి? 5. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 మొట్టమొదటి మనకు పుట్టాయి. ఈ 5 ఎక్కడి నుంచి పుట్టాయంటే ప్రకృతి అనేది 3 గుణములతో కూడి ఉన్నది. సత్వము, రజస్సు, తమస్సు. అయితే తమోగుణం ఆధిక్యం అన్నమాట. ఇక్కడ తమోగుణ ప్రధానముతో కూడినటువంటి చైతన్యము ద్వారా పంచభూతాలు సృష్టింపబడ్డాయి. తమోగుణము ఆధిక్యతతో ఉన్నటువంటి గుణం, దానితో కూడిన చైతన్యము ద్వారా, అంటే తమ ప్రధాన ప్రకృతి. అదే తమ ప్రధాన ప్రకృతి నుండి పుట్టినటువంటిది ఏమిటి? పంచమహాభూతాలు. అర్థమైంది కదా? పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతముల యొక్క సత్వగుణము ఉంది, రజోగుణము ఉంది. అర్థమైంది కదా? ఆ సత్వగుణము అంటే సాత్వికాంశము, రజోగుణం అంటే రజోగుణ అంశము. ఇప్పుడు సాత్వికాంశము నుండి తీసుకుంటున్నామా అంటే ఆకాశము యొక్క సాత్వికాంశము నుండి శ్రోత్రేంద్రియము పుట్టినది. ఆకాశము సాత్వికాంశము నుండి శ్రోత్రేంద్రియము పుట్టినది అంటే దృష్టి ఒక్కొక్కటి. ఆకాశము తర్వాత వాయువు యొక్క సాత్వికాంశము నుండి త్వగింద్రియము పుట్టింది. వాయువు తర్వాత అగ్ని యొక్క సాత్వికాంశము నుండి చక్షురింద్రియము పుట్టింది. జలము యొక్క సాత్వికాంశము నుండి రసనేంద్రియము పుట్టింది. పృథ్వీ యొక్క సాత్వికాంశము నుండి ఘ్రాణేంద్రియము పుట్టింది. ఇంకొకసారి అన్నారు కదా, ఈ రోజుకి మీకు అసందేహం తీరిపోతుంది. సరే, ఇప్పుడు దృష్టి అంటే ఏమిటనుకున్నాము? ఒకటి. అది సమిష్టి అంటే కాబట్టి ఇప్పుడు అన్ని పంచభూతముల యొక్క వ్యక్తి సాత్వికాంశము నుండి పుట్టినటువంటి ఇంద్రియములు. అర్థమైపోయిందా? పంచభూతముల యొక్క వ్యక్తి సాత్వికాంశము నుండి పుట్టినవి జ్ఞానేంద్రియములు. అది ఈ జ్ఞానేంద్రియాలని మనం ఏమంటాం? శ్రోత్ర, త్వక్కు, చక్షు, రసన, జిహ్వ. అర్థమైందా? అయితే ఇప్పుడు మనకి అంతఃకరణం ఒకటి ఉందని చెప్పుకున్నాం. అంతఃకరణం అంటే అర్థం ఏమిటంటే అంతః అంటే లోపట, కరణం అంటే పని, లోపల పనిచేసేది. ఇది ఎక్కడి నుంచి పుట్టినది అంటే పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశ నుండి పుట్టినది. ఇందాకేమిటి? ఒక్కొక్కటి
ఇప్పుడు ఐదుగురిని కలిపి ఐదింటి యొక్క సమిష్టి సాత్వికాంశ నుండి పుట్టినది అంతఃకరణము. ఆ అంతఃకరణము వృత్తి భేదాత్తు చతుర్గా భవతి అని చెప్పుకున్నా. అంతఃకరణం ఒకటైనా సంకల్పము వికల్పము, ఒక పని చేద్దామా మాందామా అనుకున్న సమయంలో మనస్సని, ఈ పని తప్పక చేద్దామని నిశ్చయానికి వస్తే బుద్ధని, ఆ పని కోసమే చింతిస్తుంటే చిత్తమని, ఆ పని నేను చేశానంటే అహంకారమని. అర్థమైందా? ఈ వృత్తి 4 ఏ వృత్తి ఎప్పుడుంటే దానికి ఆ పేరు. అది ఒక విభాగం చెప్పుకున్నాను నేను. ఇప్పుడు జ్ఞానేంద్రియములు అంతఃకరణం అయితే ఏమి, ఇక కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? వాక్కు, పాణి, పాద, వాయు, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ కర్మేంద్రియాలు ఎక్కడి నుంచి పుట్టాయి మన ప్రశ్న వస్తే, ఈ పంచభూతముల యొక్క ఏమి వ్యష్టి రజోగుణ అంశం నుండి పుట్టాయి. ఇది పంచభూతముల యొక్క వ్యష్టి రజోగుణ అంశం పుట్టాయంటే ఆకాశము యొక్క రజోగుణము నుండి పుట్టినది వాక్. వాక్ అయిపోయిందా? వాయువు యొక్క రజోగుణాంశం పుట్టింది చేతులు, దాన్ని ప్రాణి అంటాం. జలము యొక్క అగ్ని, ఆకాశము, వాయువు, అగ్ని. అగ్ని యొక్క రజోగుణాంశం పుట్టింది పాదము. అర్థమైందా? తర్వాత ఏముంది? జలం. జలము యొక్క రజోగుణాంశం పుట్టింది ఉపస్థ. అదేనమాట. పృథ్వీ యొక్క రజోగుణాంశం పుట్టింది వాయువు. అదేనమాట. ఈ ఐదు పుట్టాయి. అయితే ఇప్పుడు మరి మనము వాటికి సమష్టి నుంచి ఏం పుట్టింది? సత్వగుణ సమష్టి నుంచి ఏం పుట్టింది? అర్థమైంది కదా. ఇప్పుడు రజోగుణము యొక్క సమష్టి రజోగుణం ఉంది కదా, వీటి వల్ల పుట్టిందే ప్రాణం. పంచభూతముల యొక్క సమష్టి రజోగుణ అంశము నుండి పుట్టినటువంటిది ఏమిటంటే ప్రాణము. అదే అన్నమాట. ఆ యొక్క ప్రాణము అనేది వృత్తి భేదాత్తు ఎన్ననుకున్నాం? 5. ఏమి రోజు మనం అంటాం ప్రాణాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇంకేముంది? అపానాయ స్వాహ, ప్రాణాపాన ధ్యానాయ స్వాహ. ప్రాణాపాన వ్యానోదాన సమాన. అది లెక్క కదా. సరే, కాబట్టి ఈ ప్రకారంగా మనం చెప్పుకున్నాం. అయితే మరి ఈ ప్రాణములు కూడా ఏమి? ప్రాణములు అవి వృత్తి భేదాత్తు 5 విధాలు చెప్పుకున్నాం. అవి ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉంటాయి ఏం చెప్పుకున్నాం మనము? చెప్పండి. ప్రాణం అనేది ప్రాణో హృది, హృదయం అందు ప్రాణం. అద్భుతంగా ఇదేం చేస్తుంది? ఉచ్ఛ్వాసము విశ్వాసం. ప్రాణో హృది, హృది ప్రాణ అమరం అన్నమాట. అమరంలో చెప్తాడు హృది ప్రాణ అని. బుధి బుధి అపాన. మరి బుధి అనకూడదు, ఈ శబ్దం లేదు, ఆ శబ్దం లేదు. సరే, కాబట్టి బుధి అపాన పునరగున్న పర్వాలేదు అనుకోండి. కాబట్టి ప్రాణము, ప్రాణవాయువు యొక్క పని ఏమిటంటే ఉచ్ఛ్వాసము విశ్వాసం. అపానవాయువు ఎక్కడ ఉంటుంది అంటే అది గుణస్థానంలో ఉంటుంది. అది ఏమి మలమూత్రాలను బయటికి రోజు పడుతుంది అన్నమాట. దానిపై అది అన్నవాళ్ళు చేసే పని అపానవాయువు అంటే మనకి అక్కడి నుంచి
అపానవాయు, ఇంతవరకు అపానవాయు తీసుకోండి. ప్రాణము అపానం. ఇంకా ఏముంది? ఉదానం. ఉదానము కంఠస్థిత. ఏమి ఉదాహరణ ఎక్కడ ఉంటుందంటే కంఠస్థిత. కొన్ని మనకి అవసరం లేని పదార్థాలు పైనుంచి పంపుతుంటాయి. పుల్ల తెనుపులు, ఎక్కుళ్ళు, ఇలాంటివన్నీ కూడా సరిగా అరవైనటువంటి ఇది రావడం, అది లోన ఉండదు, ఇలా పైకి తీస్తూ ఉంటుంటాయి. అదే అర్థమైంది. దాని లోపలంతా క్లియర్గా ఉండాలి. సంచారానికి ఏదంటే కింద కొట్టేస్తే మీద కొట్టేస్తే అర్థమైంది. ఈ రెండు లేకపోతే ఆ మధ్యలో ఆగిపోతుంది. గోవింద మన పని. అందుకోసం ఆ పనులన్నీ అంత చక్కగా రాత్రి బాగా చేస్తే మనం పడుకున్న పని అతికి వాటి కర్మ ఏంటో కానీ అర్థమైందా. మనం నిద్రపోయినా వాటి పని చేస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా ప్రాణము అపానము ఉదాహరణ. ఇక సమానం సమాన నాభిదేశ. ఈ సమాన వాయు ఎక్కడ ఉంటుంది? శరీర జంక్షన్. అది కిందని ఇది ఏం చేస్తుంది? ప్రాణవాయువుని పైకి పోనివ్వకుండా అపానవాయువుని కిందకు పోనివ్వకుండా మధ్యలో ఉంటుంది అన్నమాట. జంక్షన్ అలా పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఎలాగైతే మనం నూతిలో ఎప్పుడైనా బాధ్యత పడిపోతే ఏదో ఒకటేసారి లాగుతుంటుంది చూసారా, ఆ తగ్గుకోదు ఏమిటంటే పైకి వచ్చినా గుంటూనే ఉంటుంటుంది. ఆ ప్రకారంగా ఈ కిందని ఆ విధంగా అలా పట్టుకొని ఉంటుంది అన్నమాట. యాన సర్వ శరీరగ. ఏమి యానవాయువు ఎక్కడ ఉంటుందంటే సమస్త శరీరం వ్యాపించి ఏం చేస్తుంది? ఇది మనం తినే ఆహార పదార్థాలని రక్తం పంపుతుంటుంది, ఎముకలు పంపుతుంటుంది, మూలుగులను పంపుతుంటుంది. సుఖ సప్త ధాతువులకి ఈ విధంగా పరిణామంగా పంపాలి. అవన్నీ చేస్తాం. ఈ ప్రకారంగా మనం ఏమి వివరించుకున్నాం. అయితే ఇంతవరకు మనం వివరించుకున్న తరువాత ఇక పంచీకరణం శ్లోకం కూడా వస్తూ ఉంది. శ్లోకం అప్పుడు మరొకసారి చెప్తే అర్థం అవుతుంది అన్నమాట. అది ఇక ఇప్పుడు ఆ పంచి ఇంతవరకు కూడా ఈ విధంగా ముందు చూశారు. ఇదంటే జనరల్ అనమాట. ఇది ఒక్కొక్కదానికి ఆ విధంగా సృష్టించాడు. ఇక ఇందులో చెప్తున్నాడు, బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై మనసాధియా శరీరం సప్తదశభి సూక్ష్మం తల్లింగముచ్యతే. ప్రాణోపాన సమాన తర్వాత 22 తర్వాత వచ్చిన శ్లోకం ఏమిటంటే 23. దాంట్లో ఏం చెప్పారు? బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై మనసాధియా శరీరం సప్తదశభి సూక్ష్మం తల్లింగముచ్యతే. ఇప్పుడు సూక్ష్మ శరీర విషయం చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు సూక్ష్మ శరీరం అన్నా లింగ శరీరం అన్నా ఒక్కటే. లీనం గమయతి ఇది లింగం. ఏం అది లీనం కనపడదు. గమయతి దాని గమనం మళ్ళీ ఉంది, ప్రారంభానుసారంగా గమనం ఉంది. అందుకే లీనం గమయతి ఇది లింగం. ఏం అందుకని తల్లింగం ఉచ్యతే అన్నాడు. అందుకే సూక్ష్మ శరీరానికి తల్లింగం అని ఉచ్యతే అని చెప్పినారు. అయితే ఇప్పుడు ఇందులో చెప్పిన విషయాలు ఏంటి? బుద్ధి కర్మేంద్రియ అన్నారు. ఏం ప్రాణ పంచకై. ఇది ద్వంద్వ సమాసం. అర్థమైందా? ద్వంద్వ సమాసం చెప్పిన ఒకసారి. ద్వంద్వాంతే ద్వంద్వ మధ్యే ద్వంద్వాదౌ విద్యమాన పదం ప్రత్యేకం అభిసంభవ్యతే. ఈ పంచకం ఉంది కదా, ఆ పదం ఇప్పుడు అన్నిటికీ చేసుకోవాలి. బుద్ధి పంచకము, కర్మ అంటే బుద్ధీంద్రియ పంచకం అనుకోవాలి, కర్మేంద్రియ పంచకం అనుకోవాలి, ప్రాణ పంచకం. అర్థమైంది. ఆ పంచకాన్ని మళ్ళీ ఇస్తే ఇంత స్వాపం అయిపోతుంది. అందుకే సమాసాలు చదువుకుని ఉంటారు కాబట్టి సంగ్రహం పెట్టేస్తారు. అది చదువుకొని తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఏమిటిది శ్లోకంలో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ అవతారాలు అయిపోతుంది. బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. సర్వ వ్యవహార హేతుర్బుద్ధే జ్ఞానం అని తర్కంలో ముందే చెప్పేసినారు. సమస్త వ్యవహారాలకి హేతువుకి బుద్ధి, దానికి ఇంకో పేరు జ్ఞానం అన్నారు.
ఇప్పుడు బుద్ధి అంటే జ్ఞానం కదా, అంటే జ్ఞానేంద్రియ పంచకము. అర్థమైందా? కర్మ అంటే కర్మేంద్రియ పంచకము. ప్రాణం అంటే ప్రాణేంద్రియ పంచకం. ఇప్పుడు ఎన్ని పంచకాలేని? 3 పంచకలు ఎన్ని లెక్క ఇస్తే అది లెక్క. అర్థమైందా? మనస్సు ఒకటి, ధీ అంటే బుద్ధి 17. అదేనమాట. అర్థమైంది కదా? ఈ 17 తత్వములతో కూడిన శరీరము సప్తదశభి. సంస్కృతులు ఏమన్నారు? సప్తదశ అంటే 17. మన కంప్యూటర్ మోడల్ అనమాట ఇది. అర్థమైంది? సంస్కృతులు చెప్పుకోవాలి అది. కాబట్టి ఇది సూక్ష్మం. ఏమి ఉచ్యతే అథవా లింగం ఉచ్యతే. అదే దీన్ని ఏమన్నారు ఇప్పుడు? లింగ శరీరం కదా. ఇదే లింగ శరీరం, ఇంకేమి కాదు. సూక్ష్మ శరీరం ఇది చక్కగా గ్రహించుకుంటుంది. దీని జన్మలైనా ఇది వదలదు ఈ సూక్ష్మ శరీరానికి అనుకోండి. అర్థమైందా? అలాగా ఎంత కంప్యూటర్లు పెట్టాడో అర్థం కాదు. మనం పెట్టిన కంప్యూటర్ ఎంత పెట్టాం అంతే తర్వాత పని. ఇది ఎన్ని జన్మలు పెడుతున్నా ఈ కంప్యూటర్కి పట్టి దాన్ని అలాగ మళ్ళీ ఎప్పుడు వేసినా వస్తూనే ఉంటుంది. మొత్తం అనేక జన్మల్లో సంపాదించిన రాసులు పొట్టంతా లోపల చేసేసుకుంటూనే ఉంటుంది. మనం వద్దని దాకా వదులుతాం. ఇంకొద్దమ్మా దాని నమస్కారం పెడితే కానీ అదో తగిలించుకోవడం తొందరగా కానీ వదిలించుకోవడం కష్టమైన మాట. అర్థమైంది కదా? ఆ విషయాన్ని మనం దగ్గర తీసుకోవడం సుఖమే, మళ్ళీ దాన్ని వదలాలంటే అందుకని దాని వివేచన ఉంటేనే మళ్ళీ ఏమి. అందుకని చెప్తూ ఈ సూక్ష్మ శరీరం అనేది గమనం ఏమి వస్తుంటుంది, పోతూ ఉంటుంది. అందుకని మనం ఈ ఇంద్రియాల ద్వారా ఏ విషయాలనైతే సంపాదించుకున్నామో ఏమి ఇదంతా మనకి మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు ఏదో ఒకటి అప్పటికి కావాల్సిన చదువుకోవాలి. కానీ వృత్తి కోసం సామాన్య వ్యవహారానికి ఏమి తినడానికి చదవక్కర్లేదు, వ్యవహారం ఏం చదవక్కర్లేదు. ఎవరైనా చేయిస్తే ఉంటారు, ఇలా అంటారు. ఎందుకంటారు? ఇంతకుముందు నుంచి వాడు కొట్టడము, వీడు భయపడ్డము, ఈ అభ్యాసం అయిపోయే ఉంది. అర్థమైందా? నువ్వు చదువుకున్నాడా? వాడు కొట్టేటప్పుడు నువ్వు వచ్చి ఇలా అను అని ఎక్కడ చదువుకుంటానా? చిన్నప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది అనుకోండి, నేను కొడతాను చూడని మా సరదాకి అంటా కదా పిల్లలకి అని అంటున్నమాట. అంటే ఏమొచ్చింది? వాడు చదువుకోలేదు, పాడు లేదు, అయినా సరే ఈ విజ్ఞానం ఉందంటే ఎక్కడ ఉంది? పూర్వం ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా అనిపించినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అది ఏ లేకపోయినా ఆ వాసన వచ్చేస్తుంటారు. అందుకని ఈ సూక్ష్మ శరీరం ఇది వస్తుంది ప్రక్రియ. సరే, ఇది సూక్ష్మ శరీరం అన్నమాట. 24 చెప్పబోతున్నాడు. ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే హిరణ్య గర్భతామీశః తయోర్వ్యష్టి సమష్టితాం. ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే హిరణ్య గర్భతామీశః తయోర్వ్యష్టి సమష్టితాం చెబుతున్నాడు. ప్రాజ్ఞ ఏమి? ప్రాజ్ఞ అంటే మలిన సత్వ ప్రధాన అవిద్య ఉపాధిక జీవ. అర్థమైందా? మళ్ళీ ఎక్కడెక్కడ ఏం తీసుకుంటామని భాష్యం రాసేసినాడు. అర్థమైంది కదా? ఎవరంటే ప్రాజ్ఞుడంటే జీవుడు అర్థం. ప్రాజ్ఞుడంటే జీవుడు. మరి ఎలాంటి వాడు ఇతడు? మలిన సత్వ ప్రధాన అవిద్య ఉపాధి కలిగిన వాడు. మలిన సత్వం అంటే ఏమిటి? రజస్సు, తమస్సు అన్ని కూడా కలిసినటువంటిది అనమాట. అది తత్ర ఏమి? తత్ర అంటే ఏమిటి? అక్కడ మనకి తేజ శబ్ద వాచ్య అంతఃకరణ ఉపలక్షిత లింగ శరీరే. ఏమి? తత్రను పదవి ఇచ్చేసినాడు అక్కడ. అంటే ఏంటి? అది ముందు చెప్పాడు కాబట్టి ఇచ్చేశాడు అక్కడ. తత్ర తత్ర అంటే చెప్తున్నాడు. ఎక్కడ మరి? తత్ర అనేది ఏంటి? సప్తమి తసిల్ ప్రత్యయం కాబట్టి అధికరణం. ఏమి? సప్తమి ఎప్పుడు కూడా అధికరణం అన్న. తత్ర అన్న, తస్మిన్ అన్న. ఏమి? ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర. ఎక్కడుంటే అక్కడ ఒక అర్థం. అర్థమైందా?
ఎందులో ఉంటే అందులో ఒక అర్థం, అర్థమైందా? ఈ ప్రకారం అనమాట. కాబట్టి తేజశబ్ద వాచ్యాంతఃకరణం ఏమి ఉపలక్షిత లింగ శరీరే అభిమానేన ఏమి ఇక్కడ ఏమిటి వచ్చారు? తేజ అంటే తైజస్సు అని అర్థం. ఏమి తేజశబ్దం అంటే తైజసత్వం అని అర్థం అనమాట. అది దీనికి ఎవరు? అభిమానేన లింగ శరీరం యొక్క అభిమానం. ఏమి లింగ శరీరం యొక్క వ్యష్టి అభిమాన దేవత ఉంటుంది, సమిష్టి అభిమాన దేవత అని కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు తాదాత్మ్యభిమానేన తైజసత్వం అంటే తైజస నామకత్వం ప్రపద్యతే ప్రాప్నోతి. ఏమి తైజసుడన్న పేరును పొందాడు. ఎవడు పొందినాడు అంటే జీవుడే. జీవుడే ఈ సూక్ష్మ శరీరానికి వచ్చినప్పుడు అభిమాన దేవతగా తైజసుడైనాడు. అది ఇక్కడ భాషికాలు స్పష్టంగా చెప్పినాడు అనమాట. అర్థమైంది కదా? తత్ర ఆ లింగ శరీరమునందు మలిన సత్వోపాధితో కూడినటువంటి జీవుడు ఇక్కడ తాదాత్మ్య అభిమానంగా తైజసత్వాన్ని పొందినాడు. అది అర్థం. దాన్ని అర్థమైంది కదా? ఇది అందుకని ప్రాజ్ఞ తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే. ప్రాజ్ఞుడే ఏమి తత్ర ఆ లింగ శరీరమునందు అభిమానేన లింగ శరీర అభిమానంగా దేవతగా ఏమైనాడు? తైజసత్వం ప్రపద్యతే. శ్లోకంలో సరిపోయింది ఇప్పుడు పొందినాడు. అయితే ఇక్కడ రెండు విధాలుగా ఉంటారన్నారు. వ్యష్టి ఉంటుంది, సమిష్టి. వ్యష్టి అంటే ఏమిటి? మన శరీరం ఒకటి వ్యష్టి, మొత్తం 14 లోకాలు కలిస్తే సమిష్టి. అది అనమాట. కేవలం మన 10 మంది సమిష్టి. మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి పురుగు ముట్రాహే దేవుడు బాబా బ్రహ్మదేవుడు అన్ని కలిపారు. ఇప్పుడు చెప్తున్నాడు అది హిరణ్య గర్భతామీశ తయోర్వ్యష్టి సమష్టిత అని చెప్తున్నాడు అనమాట. హిరణ్య గర్భతాం ఈశ తయోహో వ్యష్టి సమష్టిత అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఈశ ఈశ అంటే ఎవరు? ఈశ్వరుడు. నిన్న ఏం చెప్పుకున్నాం? ఈశ్వరుడికి విశుద్ధ సత్వ ప్రధాన మాయోపాధిక పరమేశ్వర. ఏమి మళ్ళీ ఇచ్చాడు. మన చెప్పింది మనకేం గుర్తుండదు ఉండదని అవి మళ్ళీ దిక్కిందని పార్టీగా పార్టీ ఇచ్చేస్తుంటాడు. అందుకని ఈశ్వరుడు అంటే ఎవరు? విశుద్ధ సత్వ ప్రధాన మాయోపాధిక పరమేశ్వర. ఇది గుర్తుపెట్టుకోవాలందరా. ఏమి ఈశ్వరుడు అన్నప్పుడల్లా ఏం చెప్పాలి? ఆయన ఎవరు? ఏది కలిగిన వాడు ఈశ్వరుడు అంటే విశుద్ధ సత్వ ప్రధానం కలిగిన వాడు, మాయోపాధి కలిగిన వాడు, సర్వజ్ఞత్వాది విశిష్టము కలిగిన వాడు. మూడు కూడా చెప్పేసాడు ఇంతకుముందు. అందుకని మరీ ఆదిపాదం ఇచ్చేస్తున్నాడు. వాటిని నువ్వు చెప్పినాను చూసుకోమని. మళ్ళీ ఈశ్వరుడు అంటే ఒకటి విశుద్ధ సత్వ ప్రధానము, ఆయనకి గుణాలు. రెండవది మాయోపాధికము. ఏమి మూడవది ఏమిటి? సర్వజ్ఞత్వ. ఇంకా చిన్న చిన్న ఉంటే సర్వజ్ఞత్వ అది అనుకోవచ్చు. ఎవరైనా అడిగాడు కళ్ళది ఉంది కదంటే ఆదిపాదం వేసాను అందుకని చెప్పచ్చు. అర్థమైందా? వేసి చెప్పలేదు అనొచ్చు. వాటికి ఏమంటే అతి వ్యాప్తి రాకుండా ఆదిపాదం వేసని చెప్పచ్చు. మూడు విశుద్ధ సత్వ ప్రధానుడు, ఒకటి మాయోపాధికుడు, సర్వజ్ఞత్వాది విశేషముడు. ఇది ఇంతకుముందు జీవుడు అంటే రాస్తున్నారు. అప్పుడు మలిన సత్వ ప్రధాన అవిద్య ఉపాధి ఏమి కించిజ్ఞత్వాది లక్షణ విశిష్టుడు. అది అందుకని ఇదంతా మన కథే. ఇదే రాముడి కథ కాదు, కృష్ణుడి కథ కాదు. ఇప్పుడు మన కథ మనం చెప్పుకుంటున్నాం. అర్థమైందా? తర్వాత మధ్య మధ్యలో ఎవరి కథని చెప్పుకుందాలే. ఈ మధ్య కథ చెప్పడానికి కూడా కుదరదు ఇక్కడ. ఏమిటంటే ఇది మరి దానికి పుత్రులు ఏం చెప్తాం వచ్చింది కూడా. సరే ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ఈశ అయిపోయింది కదా. విశుద్ధ సత్వ ప్రధాన మాయోపాధిక పరమేశ్వర సర్వజ్ఞుడు. ఏమిటి ఇతను మళ్ళీ ఏమంటాడు? పరమశ్చ అసౌ ఈశ. కర్మధారయ సమాసంలో పరమశ్చ అసౌ ఈశ అభేదం అన్నమాట. ఆ పరమకి ఈశ్వరుడికి భేదం ఉన్నట్టు కాదనమాట. అర్థమైందా? అది
ఇక చెప్తున్నాడు శరీరే తత్ర శరీరే, తత్ర శరీరే. తత్ర శరీరం అంటే ఇతడు ఎవడు మరి? సమష్టి శరీరం. పుష్టి శరీరుడైన జీవుడు, సమష్టి శరీరైనాడు ఈశ్వరుడు అని చెప్తున్నాడు. తత్ర శరీరే అహమిత్యభిమానేన హిరణ్య గర్భతాం హిరణ్య గర్భ సైన్యకత్వం ప్రపద్యతే. ఇంతవరకు మనం ఏమిటంటే సమష్టి సూక్ష్మ శరీర అభిమాన దేవత హిరణ్య గర్భుడు, ఇది తాత్పర్యం. ఇంతవరకు మనము వివరించుకోవడానికి తాత్పర్యం ఏమిటంటే సమష్టి సూక్ష్మ శరీర అభిమాన దేవత ఎవరు? హిరణ్య గర్భుడు. అదే కూడా వ్యష్టి ఏమి లింగ శరీర అభిమాన దేవత తైజసుడు. అది ఏమి ఎంత తెలిసిందే? కొన్ని కొత్త పదాలు. ఈ పదాలే మళ్ళీ డిక్షనరీలో కూడా దొరికితే దొరకవు, కానీ పదాలన్నీ ఇలా ఉంటాయి. అదేనమాట. సరే, ఇప్పుడు ఇంతవరకు మనం ఏమి ఇందులో రెండు తీసుకున్నాం. అర్థమైంది కదా? తైజస హిరణ్య గర్భయోహో లింగ శరీరాభిమానే సమానే సతి. తైజస హిరణ్య గర్భయోహో లింగ శరీర అభిమానే, తేజస్సుడు లింగ శరీరానికి అభిమానుడే, హిరణ్య గర్భుడు కూడా లింగ శరీరానికి అభిమానుడు. సమానే సతి, ఈ రెండు ఉంటుండగా పరస్పరం భేద కిం భేదం? ఇద్దరు సమానమే కదయా అంటున్నాడు. అది చెప్పేశాం మన తాత్పర్యం. అయినా మరి ప్రశ్న వేస్తున్నారు, ఇద్దరు సమానమైతే ఇద్దరు ఎందుకు పెట్టావు? లింగ శరీరంలో ఇద్దరు సమానమే కదా, ఒకటి పెట్టి చాలదా? ఇద్దరు ఎందుకంటే చెప్తున్నాడు. అప్పుడు అయితే వ్యష్టిత్వం సమిష్టిత్వం భవతి అతయో భేద. అదే క్లాస్ వారి పాట కదా, అందుకని అది వచ్చినప్పుడు చెప్తే బాగుంటుంది. ముందు చెప్పాను వేదాంత పంచదశి తత్వ వివేక ప్రకరణం. మనం చెప్పుకున్న ప్రకరణం పేరు ఏం పేరు చెప్పండి? తత్వ వివేక. తత్వం అంటే యథార్థం. ఏమి? ఆ యథార్థాన్ని చక్కగా తెలుసుకోవడం. వివేకం అంటే తెలివి. అర్థమైంది కదా? ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం అన్నమాట. అది అటువంటి తత్వ వివేక ప్రకరణంలో నేను మనం ఏం చెప్పుకున్నామంటే పంచీకరణ యొక్క ప్రక్రియ చెప్పుకున్నాం. చెప్పుకొని ఆ తరువాత సృష్టి ఎన్ని లోకాలని అనుకున్నాము? అర్థమైంది కదా? 14 లోకాలు. ఏమి? 7 లోకాలు దిగువని, 7 లోకాలు పైన. ఈ 14 భువన బాంధవుల్ని కూడా 28వ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. తైరండస్తత్ర భువనం భోగ్య భోగాత్ భోగాశ్రయో భవః హిరణ్య గర్భస్థూలేస్మిన్ దేహి వైశ్వానరో భవేత్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు 29వ శ్లోకం ఈరోజు. తైజసా విశ్వతాం యాత దేవతిర్యన్నరాదయః తే పరాగ్దర్శినః ప్రత్యక్తత్వబోధ వివర్జితాః. తైజసా విశ్వతాం ఏత దేవతిర్యన్నరాదయః తే పరాగ్దర్శినః ప్రత్యక్తత్వబోధ వివర్జితాః చెప్తున్నారు. ఇప్పుడు ఇదానీం తేషాం విశ్వసంజ్ఞాం ప్రాప్తానాం జీవానాం తత్వజ్ఞానరహితత్వేన సంసార ఆపత్తి ప్రకారం సదృష్టాంతం శ్లోకద్వయేన ఆహా చెప్పబోతున్నారు అన్నమాట. ఇప్పుడు విశ్వసంజ్ఞ ప్రాప్తమైనటువంటి జీవుని యొక్క అతనికి తత్వజ్ఞాన రహితత్వేన, జీవుడికి తత్వజ్ఞానము లేనందువలన సంసారాపత్తి ప్రకారం, సంసారం ప్రాప్తమైనటువంటి ప్రకారాన్ని 2 శ్లోకాల ద్వారా చెప్పబోతున్నాను అంటున్నారు. ఈ శ్లోకము ఇంకొక శ్లోకము. కాబట్టి వారు ఇప్పుడు చెప్తున్నారు. అయితే మరి ఈ తైజసాం నేను చెప్పుకున్నా, ప్రాజ్ఞుడే తైజస్సుడుగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా మనం. మరి ఇది వ్యాపకం ఎట్లాగా అంటే, వాళ్ళు ఎంతవరకు వ్యాపించి ఉంటారు మరి వీరు? ఒక మానవుల వరకేనా అంటే కాదు. దేవ తిరియన్ నరాదయ కదా, దేవతలు
మరి దేవతలు మనం తీసుకుంటే అప్పుడు ఎంతమంది దేవతలు తీసుకోవాలి? దేవతల సంఖ్య చెప్పాలి. 33 కోట్లని 30 దేవతలు కొంతమంది అంటారు, 33 కోట్ల దేవతలు అనేది కొంతమంది అంటారు. సరే పోటీ ఏదో ఒకటి మొత్తం ఎక్కువ మంది పెట్టుకుంటే మంచిదే. ఇంకా మనకి ఏ ఉపాసనలు అన్నీ పెట్టుకోవచ్చా? కాబట్టి దేవతలందరూ తీసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మాది దేవతలందరూ, దేవేంద్రాది దేవతలందరూ, అలాగనే పితృదేవతలందరూ, ఇవన్నీ అరియముడు మొత్తం అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ తీసుకుందాం. అక్కడ కూడా ఈ తేజస్సుడు వ్యాపించునే ఉన్నాడు. అర్థమైందా? తేజస్సుడు విష్టిగా వ్యాపించి ఉన్నాడనమాట. కాబట్టి ఇప్పుడు మన 29వ శ్లోకం ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక తిరియక్ అంటే వాటిగా పరిగెడుతుంటాయి పక్షులు, జంతువులు, ఇవన్నీ అవి వాటిల్లో కూడా ఉన్నారు. ఇంకా ఎవరు? నరాదయ, నరుల్లో ఉన్నారు. ఆదిపదం చేతి ఏమేమి మర్చిపోయినారో అన్నింటి మన లెక్క ఎవరికి జ్ఞాపకం వస్తుంటాయో అది చెప్పలేదు స్వామి అంటే ఆదిపదంతో అన్ని తీసుకున్నారు. దానిలో ఏమంటారు అది అయితే చెప్తున్నారు. మరి దేవాదయ అంటే దేవతలు ఏమి? ఈ యొక్క పశుపక్షాదులు, నరాదులు, ఈ అన్నిట్లో కూడా ఉన్నారు కదా. పరాగ్దర్శిన బాహ్యానేవ శబ్దాదీన్ పశ్యంతి నతు ప్రతిగాత్మానం. ఈ తైస్సుడు ఎంతసేపు ఏం చేస్తాడు అంటే రెస్టులో ఉండి ఆ యొక్క ప్రాజ్ఞుడే కదా ఏమి ఈ రూపంలో వచ్చినాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు మరి అంటే చెప్తున్నాడు పరాగ్దర్శిన. పరాక్ అంటే ఏమిటి? స్వాత్మతత్వాన్ని తెలుసుకునేవాడు కాదు. పరా అంటే ఏమిటి? ఇతరమైన అది. వీరందరూ పరాగ్దర్శిన. పరాక్ అంటే ఇచ్చేసాడు ఆయనే. బాహ్యాన్ని ఏవ, ఇంకా బాహ్యాన్ని అంటే ఇంకొకటి ఇచ్చినారు. ఈ భాష్యాలు అందుకే ఆయన పెడితే మనకి తేలిగ్గా ఉంటుంది భాష, లేకపోతే డిక్షనరీ చూసుకోవాల్సి వస్తుంది శ్లోకానికి. శబ్దాదీన్ పశ్యంతి. అర్థమైంది కదా? తే దేవాదయ, వీరందరూ ఈ జీవసంజ్ఞ కలిగినటువంటి ఎప్పుడు కూడా పరాక్ అంటే బాహ్య విషయములను ఏమి అదేమిటవి? శబ్దాది, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇత్యాది విషయములను పశ్యంతి. నతు ప్రత్యేగాత్మానం. అర్థమైంది కదా? నతు ప్రత్యేగాత్మానం. ప్రత్యేక్ దేహమున కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే సాక్షిభూతుడైనటువంటి ఆత్మ ఏమి? ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మను నా పశ్యంతి. అందుకనే కఠోపనిషత్తు 4వ అధ్యాయం 1వ శ్లోకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. అందుకని ఎందుకు మీరు పర చూస్తున్నారు? ఏమి మీరందరూ ఎందుకు పర విషయాలు చూస్తున్నారంటే పరాంచిఖాని వితృణ స్వయంభో తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ ఇచ్చాడు. మీకు అది కఠోపనిషత్తు అర్థం ఉంది. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షతో ఆవృత శిక్షు అమృతత్వం ఇచ్చని పూర్తి శ్లోకం. భాష్యంలో మనకి అంత ఉదాహరణ తీసుకున్నారు కావలసినంత. పరాంచి కాని ఏమి? పరాంచి అన్నారు కదా, పరాన్ ఒక విషయం అనమాట. అందులో నిర్ణయిస్తే ధాతు ఏమిటి? అంచులు గతం. ఏమి ధాతు? అంచులు గతం కలిసి పరాంచి అయింది. ఏమి? పరాన్ అంచులు గతో ధాతువుని అక్కడ తెచ్చుకుంటే పరాంచి అంటే అంచులు గతం అంటే గతి అంటే గమనం. అక్కడ గతి అర్థమైందా? అంచతి గచ్చతి ఇది అంచెల గతం. అంచతి అన్నా గచ్చతి అన్నా ఒకటే. గచ్చతి అంటే వెళ్ళుచున్నది. ఏంటి? పరాన్ ఇతర విషయములను గూర్చి వెళ్ళుచున్నది. అది అర్థమైంది. పరాంచి అంటే ఏమొచ్చింది? ఎవరు వెళ్తున్నారంటే పక్కన ఇచ్చాడు కానీ. ఏమేమి కానీ అంటే మనం అప్పుడు కానులు కావు, కణాలు కావు. ఇక్కడ వద్దు కానీ అంటే దాని మీద వెళ్ళిపోద్ది ఎన్ని కానులని. కానీ అంటే ఇంద్రియాని. అర్థమైందా? కానీ అంటే ఇది సంస్కృతంలో, కానీ అంటే తెలుగులో ఇంద్రియములు. ఏం వెళ్తున్నాయి? ఇతర విషయంలో ఏందో ఇంద్రియాని, ఇంద్రియములు వెళ్తున్నాయి. అర్థమైందా? మరి ఎవరు ఇచ్చేసినారు? ఇంద్రియములు
ఈ ఇతర విషయముల యందు పోయినట్లు ఎవరు చేసినారు? స్వయంభూ. అర్థమైందా? ఎవరు? బ్రహ్మదేవుడు. హిరణ్యగర్భుడు అయినటువంటి స్వయంభూ బ్రహ్మదేవుడు ఏం చేసినాడు? స్వయంభూ వితృణతో ఆ ఇతర విషయములందు వెళ్ళినట్లే ఇంద్రియములను పుట్టించినాడు. బ్రహ్మదేవుడు ఇతర విషయములను చూస్తే వాటి ఆకర్షణ శక్తిని పొందినట్లుగానే పుట్టించినాడు. తస్మాత్ అందువలన ఇది అదేం తప్పని చెప్పండి, అర్థమైంది కదా. తస్మాత్ ఏమి అందువలన, తస్మాత్ ఏమి ఇంద్రియాన్ని, కానీ ఇంద్రియాన్ని పరాన్ పశ్యతి, ఇంద్రియాలన్నీ బయట విషయాలు చూస్తూ ఉంటుంటారు. చెప్పిన నా అంతరాత్మది హరిష్ణ. బ్రహ్మదేవుడు విషయములు ఎందు పోయేటట్లుగా సృష్టి చేసినాడు కాబట్టి ఇంద్రియాలు పోతూ ఉన్నాయి. దానివల్ల తప్పేమీ లేవు. ఆయన ఎందుకు అలా చేసినాడు? ఆయన ఎందుకు అలా చేసినాడు? ఆయనకి ఇచ్చాడు ఉద్యోగం. ఎవరు ఉద్యోగం పర్ఫెక్ట్ చేసుకుంటే కదా. గవర్నమెంట్ వారు కూడా వాళ్ళు చక్కగా సత్కరించి గోల్డ్ మెడల్ ఇచ్చి నువ్వు చచ్చినంత వరకు జాబులు ఉండి అంటారు కదా. అందుకని బ్రహ్మదేవుడు నా సృష్టిలో అందరూ కూడా ఇప్పటికీ కొన్ని 100 కోట్లు సృష్టించేశానంటే అర్థమైంది కదా. ఇక నా పేరు అన్ని పేపర్లోను, అన్ని దేశాల్లోనూ, అన్ని ద్వాకాల్లో ఉంటుందని ఆయన తాపత్రయం అయింది. ఎవరు తాపత్రయం అది కదా మరి. అందుకని బ్రహ్మదేవుడు సృష్టించేసినాడు. అయితే మరి అలా మరి ఇంతేనా? ఏమైనా ఉందా లేదా అంటే కశ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త శిక్షు అమృతత్వమిచ్చన్. కశ్చిద్దీర ఒకనొక ధీరుడు. ధీరుడు అంటే ఎవరు? జ్ఞాని. ధీ అంటే ఎందుకు గుర్తు రావాలి? బుద్ధి, జ్ఞానం. బుద్ధిమంతుడు అథవా జ్ఞానవంతుడు. ధీర ధీహస్యాస్తి ధీర. ధీ ఎవరి దగ్గర ఉంటే వాడే ధీరుడు. అది కాబట్టి అటువంటి ధీరుడు కచ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షతో. అర్థమైందా? ఒకనొకడు ఈ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని చూస్తాడు. ఎలా చూస్తాడు? ఆవృత్త శిక్షు అజ్ఞానాన్ని ఏమి అలా తీసి అంటే బయటికి తీసేసి అర్థమైందా అమృతత్వం ఇచ్చని ఏమి అమృతత్వాన్ని పొందుతున్నాడు. అందుకని ఎలా అంటే ఇప్పుడు మనకు ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ నదులన్నీ ఎప్పుడు ఏమి సృష్టి మొట్టమొదటి ఏమి లేవు, అన్నీ పోయి 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 ఎక్కడ కలుస్తాయి తెలుసా? సముద్రం. అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమి వర్షాలు తగ్గిపోయాయి, నీళ్ళు ఎక్కడ కొంతమంది చూశారు ఇంకా ఈ నీళ్ళంతా అందులో కలిసిపోతున్నాయి, మనకి వీటి వల్ల ఏమి ఉపయోగం కావాలి, ఈ ప్రవాహం ఎప్పుడు పోయేదే ఉంది కానీ అంటే పోవడమేనా, దీనికి ఏమైనా మార్గం ఉందా అని ఆలోచించినాడు. అర్థమైందా? వాళ్ళు ఇంజనీర్లు అంటాం మనం, అర్థమైంది. ఇక్కడ ధీర్లు అంటాం, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాడిని, అక్కడ ఇంజనీర్లు అంటాం కదా. వాళ్ళు చూశారు, 4-5 ఇంజనీర్లు చూసి టక్క 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 మన ప్లాన్లు వచ్చేసినాయి. ఇలా కాదు, మనకి ప్లాన్ ప్రకారం కట్టించినారు అర్థగా ప్రాజెక్టులు చేశారు. ఇప్పుడు పోతుందా నీరు? పోరాలి. ఆ నీరు వెనక్కి తిప్పి సస్యశ్యామలంగా తాగడానికి అనికి చేసుకున్నారు. అలాగనే ఇంద్రియాలు పోతూ ఉన్నా వాటిని వెనక్కి మరలించి తాను తెలుసుకునే స్థితికి యోగ్యం ఉంది. కాబట్టి ఒక ధీరుడు ఆలోచించి ఆ యొక్క ఇంద్రియాలని నిరోధించి అంటే విచారణ చేసి అటుపక్క చూపెట్టే చూపు ఇటుపక్క పెట్టి చూసుకున్నారు. అందుకని ఏమి సరే ఇప్పుడు కావాల్సింది ఏంటి మనకి ఇక్కడ అంటే ఇంతవరకు పాయింట్ ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఏమి ఆ తత్వజ్ఞాన ఏమి తెలుసుకునేది లేదన్నమాట. ఎందుకు? ఈ విశ్వడు అటువంటిది ఏమిటి ఈ విధంగా చెప్పుకొచ్చారన్నమాట. శృతే ఈ విధంగా శృతి కూడా మనకి చెప్పింది. ఇక చెబుతూ ఉన్నారు ఇప్పుడు మనకి 30వ శ్లోకంలో కుర్వతే కర్మభోగాయ కర్మ కుర్వంచ భుంజతే నద్యాం కీఠా ఇవ ఆవర్తాత్తు ఆవర్తాంతరమశ్నుతే ఆవర్తాంతరమాసుతే వ్రజతో జన్మనో జన్మ లభంతే నైవ నిర్వృత్తిం. అంటే ఈ శ్లోకం కొంచెం అటు ఇటు కొంతమంది ఇచ్చారు ఇటు కలిపారు, కొంతమంది ఆచరణ అటు కలిపారు, పర్వాలేదు తప్ప మీద. ఇప్పుడు చెప్తున్నారు కుర్వతే కర్మభోగాయ
కర్మకర్తుంచ భుంజతే నద్యాం కీటా ఇవ ఆవర్తాత్తు ఆవర్తాంతరమాసుతే వ్రజంతో జన్మనో జన్మ లభంతే నైవ నివృత్తిం. ఇప్పుడు చెప్తున్నారు ఈ విధంగా ఈ ఇంద్రియాలు కోసమై ఆత్మదర్శనాన్ని లేకుండా ఆత్మదర్శనం లేకుండా ఆ యొక్క బాహ్య విషయములనే చూసుకుంటూ ఏ విధంగా అంటే అతయేవ భోగాయ భాగ్య విషయాలని బాహ్య విషయాలు ఇంకేమిటి ఇంద్రియాలు భోగాలు కదా భోగము కొరకు సుఖాద్యనుభవాయ ఈ సుఖాదులు అనుభవించడం కొరకు మనుష్యాది శరీరాన్ని అధిష్టాయ అంటే మనుష్యుల యొక్క దేవతల యొక్క పశువాదుల యొక్క ఆధిపత్యం చేత తీసుకోవాలి కదా ఈ శరీరాలని అధిష్ఠించి కర్మ తత్త శరీర ఉచితాని కర్మాని కుర్వతే కర్మ భోగాయ అన్నారు కదా. మరి ఒక్కొక్కరు అనుభవించడానికి ఆయా శరీరాన్ని బట్టి ఆయా కర్మలు నిర్మించేసినారు అయిందా. అందుకే ఇక్కడ మనకి కర్మ అనేది అది మనకి స్వధర్మం కాదు. కదా మనకి ఇప్పుడు కర్మ చేస్తున్నాము అదే స్వధర్మం అనుకోకూడదు. మరి అనుకుంటే ఉద్యోగస్తుడు వ్యాపారం చేయకూడదు, వ్యాపారస్తుడు ఉద్యోగం చేయకూడదు. అర్థమైందా? మరొక టైంలో బండ్లు పని చేసిన వాడు కరెక్ట్ పని చేయకూడదు, కరెక్ట్ పని చేసిన వాడు మళ్ళీ కిందకు రాకూడదు. అర్థమైందా? అందుకని ఈ శరీర యాత్ర కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు ఇవన్నీ జీవనోపాధి కర్మలు. ఇవి ఫండమెంటలీ కర్మలు చెప్పినాడు ఆయన. అర్థమైందా? ఫండమెంటలీ కర్మలు 4 విధాలుగా చెప్పారు. ఆ విధాలను పెట్టి జాత్యాదులు సృష్టించానని భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. తస్య కర్తారమపి మాం విద్యా కర్తారం అవ్యమన్నాడు అని చెప్పినారు. కాబట్టి సామాన్యమైనటువంటి కొంతమంది అందులోనే ఉండిపోయి అర్థమైపోయింది కదా, ఇదే అనుకుంటారు వచ్చింది. కాబట్టి జీవనోపాధికి ఏ కర్మైనా చేసుకోవచ్చు మనం. అది శాస్త్ర విహితమైన కర్మగా ఉండాలి. వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, లేదో ఫ్యాక్టరీ పెట్టి వస్తువులు చేయించండి, ఇవన్నీ ఏమిటి మరి ఆశ్రమ ధర్మం ఆ కర్మలు ఎవరు చేసుకోవాలి. మరి 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కర్మలు చేసుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాను చక్కగా ఉదయం సాయంకాలం సంధ్యావందనాదులు చేసుకోవాలి, గురుకులంలో సేవ చేసుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా అదే మళ్ళా మన గృహస్థాశ్రమికి వస్తే వీటితో పాటు ఏం చేసుకోవాలంటే పంచయజ్ఞాలు చేసుకోవాలి. దైవయజ్ఞము, ఋషయజ్ఞము, అగ్నియజ్ఞము, పితృయజ్ఞాలు ఇవి. అక్కడి నుంచి వానప్రస్థకు వస్తే ఈ ఆశ్రమ కర్మ ధర్మాలు అనమాట. ఇవన్నీ కాస్త తగ్గించి ఆ భగవంతుని చక్కగా ప్రార్థన చేయాలి. సన్యాసానికి వస్తే సర్వకర్మలు పరిత్యాగం చేసేసి తత్వమసి మహావాక్యం ఇవి సిద్ధాంత కర్మలు. అర్థమైందా? ఇవి మాత్రం వదిలిపెట్టి పోకూడదు. ఈ కర్మలు భోజనాని కోసం కష్టపడే కర్మలు ఏవైనా మార్చుకోండి. శాస్త్రవేత్త కర్మలు ఇవి మనకి ప్రతిబంధకం లేదు. అదే వ్యాపారం చేస్తున్నాం, డబ్బులు తక్కువ వచ్చినాయి, అదే కూర్చోవాలా నా కర్మని, ఏం అవసరం లే. వ్యాపారం చలామణి ఏది ఉంటే దాన్ని దిగిపోతుండడమే. అర్థమైందా? ఇది నా స్వకర్మ అనుకోవక్కర్లే. అదే అనమాట. అందుకని సరే, ఇప్పుడు ఈ విధంగా మనుష్యాది శరీరాన్ని అధిష్టాయ కర్మ తచ్చ శరీర ఉచితాని కర్మాని కోర్వతే. ఆయా శరీరములకు సంబంధించినటువంటి కర్మల్ని ఏమిటి చెప్పండి? కోర్వతే అంటే చేస్తూ. కర్మేతి జాతు ఏకవచనం, అది ఏకవచనం అన్నమాట. జాతి ఏకవచనం. కొన్ని సిద్ధాంత రూపంగా ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. కాబట్టి కర్మ అనేది ఇక్కడ ఏకవచనం తీసుకున్నాడు. సరే, పునశ్చ కర్మ కర్తుం దేవాది శరీరై తత్తత్ ఫలం భుంజతే ఇచ్చై భుంజతే చ. అర్థమైందా? మరలా ఏంటి ఈ యొక్క కర్మ? కర్తుం దేవాది, ఈ యొక్క దేవాది శరీరై తత్తత్ ఫలం భుంజతే. పునశ్చ కర్మ,
పునశ్చ కర్మ. చూసారా, శరీరం వచ్చింది, శరీరం వచ్చిన తరువాత పునః మరలా కొన్ని వేద విహిత కర్మలు చక్కగా చేసుకుంటుంటాం, కొన్ని వేద నిషిద్ధ కర్మలు చేస్తుంది. సరైంది కదా. జన్మాంతర కర్మయోగాత్తు. కాబట్టి ఈ ప్రకారముగా దేవాది శరీరై తత్తత్ఫలం భుంజతి. అది మనము చేసే కర్మను బట్టి మరలా ఆ ఆయా శరీరాలు ఎత్తి అనిపిస్తూ ఉంటుంది. అది చెప్పారు. ఫలానుభవ అభావే తత్త సజాతీయ ఇచ్చ అనుపపత్య తత్త సాధనాను అనుష్ఠాన అనుపపత్తి. వ్యతిరేక అనుమానం ఇచ్చేసినాడు. అర్థమైంది ఇక్కడ. ఫలానుభవ అభావే, ఫలానుభవంకి ఎప్పుడైతే అభావం ఉన్నదో అప్పుడు ఏం చేయాలి మరి? తత్త సజాతి ఇచ్చ అనుపపత్యా. ఏ ఫలమైతే అనుభవించడానికి మనకి ఇష్టము లేదో దానికి తగిన కర్మ మనం ఎప్పుడు చేయం. అదే అనమాట. అనుపపత్తి అంటే, ఉపపత్తి అంటే సమన్వయము, అనుపపత్తి అంటే సమన్వయము కాదు అని అర్థం. ఎప్పుడైతే అది అనుపపత్తి సమన్వయము కాదో తత్త సాధన అనుష్ఠాన అనుపపత్తి. దానికి తగిన సాధన అనుష్ఠానం కూడా మనం చేయం. అర్థమైందా? అందుకని ఏ కర్మ ఏ సాధన చేస్తే దానివల్ల ఉపపత్తి అయినటువంటి శరీరం మనకు వస్తుందో ఆ కర్మ, ఒకవేళ ఆత్మజ్ఞానము పొందుటకు యోగ్యమైనటువంటి స్థితి కలగకపోయినా ఉత్తరోత్తర జన్మ ఉత్కృష్టమైనటువంటి సాధన ఇప్పుడు చేస్తూ ఉంటుంటే ఏదో దానికి సంబంధంగా అది మళ్ళీ మనకి ప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది అని వ్యతిరేక అనుమానంలో పెట్టినాడు. ఏమిటి ఇది? అది అనమాట. ఏం వర్తమానాః తే జీవాః. చెప్తున్నాడు ఇప్పుడు. వర్తమానాః తే జీవాః బహువచనం. ఈ వర్తమాన కాలంలో ఈ జీవులన్నీ కూడా నదీ ప్రవాహ పతితాః చెప్పినాడు. కీటాః ఆవర్తాత్తు ఆవర్తంతరమాసు వ్రజంతః యథా నిర్వృతం సుఖం నలవంతే ఏవం ఆసు జన్మనః జన్మ వ్రజంతః చెప్పేసినాడు. ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ విధంగా మనము ఈ కర్మలు చేస్తూ మళ్ళీ ఆ లోకాలు పోతూ మళ్ళీ ఆ లోకాల నుంచి ఇక్కడికి వస్తూ మళ్ళీ కర్మలు చేస్తూ మళ్ళీ పోతూ ఎలాగంటే చెప్తున్నాడు. మనం ఆ గుండంలో ఒక ఉదాహరణ ఇచ్చాడు. నద్యాం కీటాహ ఇవా. నద్యాం అంటే నది ఎందు, కీటాహ అంటే పురుగులు. అర్థమైంది కదా. ఆ పురుగులు ఎలాగా? ఆవర్తాత్తు ఆవర్తాంతరం. ఇలా తిరుగుతుంటుంది సూర్యుడికి. అర్థమైందా? అక్కడ గవాన్ని వెళ్ళి కిందకి పోతాయి. మళ్ళీ సుడిగొండం, దాన్ని సుడిగొండం. ఇలా తిరుగుతూ అదురు వెళ్ళిపోతుంది. మళ్ళీ చిక్కుకొని ఏదో బయటకు వచ్చిందాక ఇంకో సుడిగొండం పట్టుకోండి. ఆవర్తాత్తు ఇది వదిలేసి ఇంకో దాన్ని పట్టుకోండి, ఇంకో వదిలి ఇంకో పట్టుకుంటుంది. అర్థమైందా? ఇలాగా ఆసుతే శీఘ్రంగా మళ్ళీ. అర్థమైంది కదా. ఇది నిజానికి దీనికి ఈ వ్రజంతః జన్మనః జన్మ లభంతే నైవ నిర్వృత్తిం. అర్థమైంది కదా. దానికి ఈ వృత్తిరాహిత్యం లేదు. వ్రజంతః, వ్రజన్ అంటే ఏమిటి? గచ్చన్, వెళ్ళడం అనమాట. జన్మనః జన్మ లభంతే. అర్థమైంది కదా. అలాగనే ఈ యొక్క శరీరం మనము కూడా అది ఎలాగైతే ఆ సుడిగుండంలో పడిపోతూ ఉన్నదో పీఠము, అలాగే మనం ఈ సంసారం అనే సుడిగుండంలో పడడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడడం, మళ్ళీ లేవడం, ఈ విధంగా జన్మ లభంతే నైవ నిర్వృత్తం అని చెప్పినాడు. కాబట్టి లేకుండా ఉంటుంది అనేది ఇక్కడ వికారంగా చెప్పి, మరి ఇంతేనా, ఇంకేమైనా ఉపాయం అనుకుంటా మనము ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆ విధంగా మన ఆకాశంలో పడినటువంటి నీరు ప్రవాహం వెళ్ళి నదీనాం సాగరే గతి. ఈ ప్రవాహాలు వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడే వాటికి శాంతి సుఖం. మనకి శాంతి సుఖం ఒకటి ఉన్నదా లేదా అంటే చెప్తున్నారు. ఏవం సంసార ఆపత్తిం అభిదాయ. ఈ ప్రకారముగా సంసార ఆపత్తి, ఈ సంసారం యొక్క విషయాన్ని తెలుసుకొని ఏవం సంసార ఆపత్తిం అభిధాయ
తన్నివృత్తి ఉపాయం దర్శయితం. ఏమి సంసారం వల్ల వచ్చిన ఆపత్తిని కూడా తెలిపినాడు. ఇప్పుడు తెలుపబోతున్నాడేటి, ఆ సుడిగుండములో మనము పడి కొట్టుకొని పోవడం, మళ్ళీ సుడిగుండములో పడడము ఇదేనా అంటే అలా కాదు. దాని నివృత్తి ఉపాయాన్ని మనం చెప్పుటకు దృష్టాంతం తావదా, దాన్ని ఒక ఉదాహరణ రూపంగా మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమి అది 31వ శ్లోకం ద్వారా తెలియపరుస్తున్నాడు. సత్కర్మ పరిపాకాత్ తే కరుణానిధినోద్ధృతాః ప్రాప్య తీరతరుఛాయాం విశ్రామ్యంతి యథా సుఖం. చెప్తున్నాడు. కీటాః సత్కర్మ పరిపాకాత్ తే కరుణానిధినోద్ధృతాః ప్రాప్య తీరతరుఛాయాం విశ్రామ్యంతి యథా సుఖం. చెప్తున్నారు ఇప్పుడు. సత్కర్మ పరిపాకాత్, ఏదో ఒక పుణ్య విశేషము చేత. అర్థమైందా? సత్కర్మ అంటే ఏమిటి? మంచి కర్మ. సత్కర్మ పరిపాకం. అందుకని చెప్పాడు. రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రసుప్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. అర్థమైందా? ఇవన్నీ కూడా మన ఎప్పుడు మనకి వృద్ధాగా. నేరనే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా. ఒక్కసారి వనంలో ఇప్పుడు మధ్య కూడా ఏమి ఉండి ఏమి తప్పించుకొస్తాడు. జలంలో ఉంటాడు. వాడు ఎలా బయటకు వస్తాడు, ఎవరు తీసుకొస్తారు? అగ్ని మధ్యే పర్వతమస్తకే. మస్తకం నుంచి కింద పడిపోయినా పోయేటప్పుడు కూడా అర్థమైందా? నిద్రపోతాడు. ప్రమత్తం సుప్తం ప్రమత్తం. అది సుప్తం అంటే నిద్రపోవడం. ప్రమత్తం అంటే కొన్నిసార్లు వీడు తెలియకుంటే అజాగ్రత్త అనమాట. అజాగ్రత్తగా ఒక మోటార్ గుద్దేస్తాడు. కానీ అదేమిటో అక్కడ ఏమీ ఉండదు, ఏ బస్సు రాదు, ఏమి దెబ్బ లేకుండా అలా పక్కన పడిపోయింది. పోయిందా? ఏంటంటే ఎలా జరిగిందో నాకు తెలియదు అంటాడు. ప్రమత్త అది. ఆ పెళ్లి పడి వాడు పోతాడు, ఇంకోడు. అర్థమైందే? వీడికి మాత్రం ఏముండదు. అదే ఇక్కడెక్కడో అక్కడే ఉన్నాడు. పుణ్య విశేషం ఉండేటప్పుడు తప్పదు. ఇప్పుడు దాని గురించి వాళ్ళ ఉన్నప్పుడు అది తప్పదు. అర్థమైందా? ఇది పురాకృత అనే పుణ్యం ఉన్నప్పుడు లక్ష్యం పడతాను ఎవరి ద్వారా. అందుకు విషమస్థితం వస్తుంది ఒకసారి. మరి చావాలని బయలుదేరిపోయి, అర్థమైంది కదా, ఆ చావడానికి తగినటువంటి సన్నివేశం కల్పించుకుంటాడు. సడన్గా ఎవడో కూడా వచ్చేస్తాడు అనమాట. ఆ టైం బండి కింద పెట్టాడనుకో, వచ్చి పక్కనే ఒక నూతిలో పడిపోవడం అనుకున్నాడు అనుకో. ఇలాగ ఎన్నో రకరకాల విషమస్థితులు మనకి. అందుకని చెప్పాడు రక్షంతి పుణ్యాని పురాకృతాని. అదేనమాట భర్తృహరి గారు చెబుతారనమాట. ఇక్కడ కూడా సత్కర్మ పరిపాకాత్. అర్థమైందా? మనం చేసినటువంటి పుణ్య విశేషమా పరిపాక. తే కీటాః సత్కర్మ పరిపాకాత్ పూర్వోపార్జిత పుణ్యకర్మ పరిపాకాత్ కృపాలునా. అయింది కదా? ఇక్కడ ఏమిటి? సత్కర్మ పరిపాకాత్ పూర్వోపార్జిత. ఏమి ఏ సమయమైతే మనకి కలిగి ఉన్న అంతకుముందు మనము ఆర్జించినటువంటి పుణ్యకర్మ పరిపాకాత్. అది సత్కర్మ పరిపాకం అంటే పుణ్యకర్మ పరిపాక. కృపాలునా అని ఇచ్చినారు. అర్థమైందా? కరుణానిదేహ అంటే కృపాలు, దయా విశేషంతో కూడినటువంటి. కేనచిత్ పురుష విశేషేణ ఉద్ధృత. ఏమి? నదీ ప్రవాహాత్ బహిః నిస్సారిత. స్నానం చేస్తూ ఉన్నాడు. ఎవరో ఒకటి చూసినాడు పాపం. అరే ఈ కీటం పోతుందిరా ఇంకని వెంటనే తీసేసినాడు, బయటకు తెచ్చి వేసేసినాడు. కృపాలున నదీ ప్రవాహాత్ బహిర్నిస్సారి. అర్థమైందా? కాబట్టి సంతః తీరతరుఛాయాం ప్రాప్య సుఖం యథా భవతి తథా యద్వత్ విశ్రామ్యంతి. ఏమి మంచివాళ్ళు ఎండాకాలంలో బాగా ఎండెక్కితే ఆ
ఆ యొక్క తీరంలో ఉన్నటువంటి చెట్లు విధంగా ఈ నది కీటంలో పడినటువంటి దాన్ని ఏదో ఒకటి పుణ్య పరిపాలన చేద్దామని దృష్టాంతం చెప్పి ఇదానీ దృష్టాంత సిద్ధం అర్థం దాష్ట్రాంతికే యోజయతి ఏమి